ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో పావు చెంచా పసుపు వేసి హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ 4 వేసి మీడియం ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. గుడ్డు బయటంతా కాస్త వేగాక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఓ కడాయిలో 1/2 కప్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకొని 4-5 పచ్చిమిర్చి చీలి ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి పోయాక సాల్ట్, 1/2 చెంచా పసుపు, ఓ టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చివాసన పోయాక 2 పెద్ద టొమాటోస్ తరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి. ఈ టొమాటోస్ వేగుతున్నప్పుడే చిదుముకోండి. టొమాటోస్ చక్కగా వేగి నూనె పైకి తేలాక పావు చెంచా మెంతులు, పావు కప్పు చింతపండు పులుసు పోసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. 300 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద నూనె పైకి టాస్ చేసుకున్న ఎగ్స్ని వేసి అరకట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా వేయండి. వేసి 4-5 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకొని దింపేసుకోవడమే. ఎంత బాగుంటుందో. దీనికి ఒక చిన్న కథ ఉంది. నేను చిత్తూరు వెళ్ళినప్పుడు ఓ చోట తిని చాలా ఎక్సైట్ అయిపోయి అడిగి మరీ ఎలా చేస్తారో తెలుసుకున్నాను. అంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో ఈ పులుసు. సో మీరు ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారా?